రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజల కోరిక మేరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టడము, దాని తర్వాత భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టడాన్ని మనందరం కూడా గమనించినము. ప్రజలందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వయసుకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఎందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించినారనే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే గనక, భారతదేశంలో ఇవాళ ఏ రాజ్యాంగ పునాదుల పైనైతే భారతదేశం నిర్మితమయ్యిందో ఆ పునాదులకు బీటలు వేస్తూ, ఆ పునాదులని కదిలిస్తూ భారతదేశ రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర జరుగుతున్న నేపథ్యంలో భారతదేశ అస్తిత్వాన్ని కాపాడాలనుకునే ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో సమన్యాయం ఉండాలి, సమానత్వం ఉండాలి, ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని భావించే వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారు వారి పోరాటానికి మద్దతు ఇవ్వడం జరిగింది.